ఇక మనం నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోదాము బికాజ్ ఐ నో ఇట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇట్స్ కీవీ వైబ్స్, ఇంట్రెస్టింగ్గా ఉంది నేమ్. అండ్ ఈ గ్రూప్ నుంచి విహాన్ అండ్ ఖ్యాతి. విహాన్ అండ్ ఖ్యాతి, కీవీ వైబ్స్. చెప్పినాడని తెలుసు నాకు ఆడిలో ఉందని ఇంతప్పటి నుంచి తెలుసు నాకు. చెల్లి జోలికో నా జోలికో వస్తే ఆగడని తెలుసు నాకు. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. అస్తమానం నీలోకమే నామై మరపు, చితనితే నువ్వే నన్నాపు. నానెత్తర కులాసా నీ కలలకి చేసా, నీకోసం వయసు వాకిలి కాసా. నా అసలు పోగేశా, నీ గుండెకు అచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేశా. ఎందుకు పుట్టిందో పుట్టింది, ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది. పుడతాని నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది వయ్యారం, ఓడి కట్టింది, గోరింట పెట్టింది, సామికి ముక్కులు కట్టింది.
వావ్, దాట్ వాజ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ విహాన్ అండ్ ఖ్యాతి. వీళ్ళని అప్రిషియేట్ చేయడానికి యేసుబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి. యేసుబాబు గారు. యేసుబాబు గారు ఒక్కసారి. హరి రావుల్ గారు యేసుబాబు గారిని సత్కరించడానికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి. కాస్త మధ్యలోకి. యేసుబాబు గారు అదిగో. యేసుబాబు గారి గురించి కొంచెం చెప్పాలి. యేసుబాబు గారు మన ఈజ్ ఏ అర్డెంట్ సపోర్టర్ ఫర్ టీసీఏలో ఎప్పుడు ఎక్కడున్నా నేను ఉన్నానని ఉంటారు. ఎప్పుడు మంచి స్పాన్సరు. యేసుబాబు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సింది. నమస్కారం అండి. మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నాకు ప్రతి సంవత్సరం నాకు అవకాశం ఇస్తున్నారే ఇక్కడ స్పాన్సర్ చేస్తాకి. మీలో చాలామంది నాకు పరిచయం అవుతున్నారే. చాలా నాకు ఎన్నో ఇక్కడికి వచ్చానంటే నేను ఎంతో ఒక కుటుంబంలో ఉన్నట్టు నేను ఫీల్ అవుతాను. నాకు ఆ ఆప్యాయత ప్రేమలు ఎప్పుడూ కలుగుతుంటుంది తెలంగాణ అసోసియేషన్ వల్ల. ఇది అలాగే కంటిన్యూ అవ్వాలి. మేము అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటుంటాం. మీరు ఇచ్చిన మాకు సపోర్ట్కి మేము ఎప్పుడూ నేను మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ యేసుబాబు గారు. యేసుబాబు గారు ఒక్క నిమిషం. స్పెల్ బీ ఛాలెంజ్లో 5 to 8 years జూనియర్స్ దాంట్లో ఆర్యన్ పూలా సెకండ్ ప్రైజ్ విన్నర్. ట్రాఫీ ఇవ్వండి. ఆర్యన్ పూలా. ఆర్యన్ పూలా. థ్యాంక్ యూ యేసుబాబు గారు. ఓకే, ఇక మనం థ్యాంక్ యూ యేసుబాబు గారు. సో ఇప్పుడు వస్తున్న పర్ఫార్మెన్స్, ఎక్కడున్నా ఎవరున్నా వచ్చి కూర్చోండి. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న పర్ఫార్మెన్స్, ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి శ్రేష్ఠ పెండ్యాల. శ్రేష్ఠ పెండ్యాల. ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను
చూడు అన్నాది మీసాలు గుచ్చాకుండా హరి బాబో ముద్దాడుతావా అంది కంది పువ్వల్లే ముట్టుకుంటాను కందీరి గల్లే కొట్టిపోతాను కుచ్చిళ్ళు చారాకుండా హరి బాబో కవిళ్ళు నీ నడుముకెంత పొగరబ్బా అది కదులుతుంటే ఓడదెబ్బ నువ్వు గెలక మాకు మనసబ్బ ఇక నిధులు రాదు నీ అబ్బ మీసాలు గుచ్చాకుండా హే చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చిన గంట ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట ఆ ఇంద్రధనుసునే చూసి చీరల్ని చుట్టినాదంట ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట తన మాటల్లోనా ముత్యాలేనంట తన చూపుల్లోనా ఉండు చలిమంట ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ బొమ్మ ఎవరు తెలుసా హే పకిటి పకిటి పకజం ఆ చందమామ నేనే పకిటి పకిటి పకజం నడిచే బాపు బొమ్మ నేనే ఆ చందమామ నేనే నడిచే బాపు బొమ్మ నేనే నాకు కూర్మిన మోటోవగా అల్లి ఒక లంబా లంబా అకూరమ్మ నీ అజిగర్ బాచి బ్లటం బాటమ్మ కొన పోలులు లులు సోలులు లులు సిక్కి వక్క కుకు 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 అస్కర్ జాతర్లనా ఆర్మూరం గట్లనా తిరుపతి తిరునాళ్ళనా అమెరికా గట్లనా కుక్కుమ్మరి సీరలేడగొన్నవే సీకటైన మిల 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 మెరుస్తున్నాయే కుక్కుమ్మరి సీరలేడగొన్నవే సీకటైన మిల 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 మెరుస్తున్నాయే ఆకంచి పరముకు కాకత్వ సీరకు ఉప్పాట పట్టుకు సిద్దిపేట సీరకు ఒప్పొప్ప కిరి పేరు నేనే తెచ్చిన నేను కట్టుకొని అన్నిటినీ ఫేమస్ చేసిన ఒప్పొప్ప కిరి పేరు నేనే తెచ్చిన నేను కట్టుకొని అన్నిటినీ ఫేమస్ చేసిన కట్టుంటది మనతోని మరి కుక్కుమ్మరి మురళి కృష్ణుని నేను అనుకుంటే ముద్దు పెట్టేదాకా నిద్దురబోను కుక్కుమ్మరి మురళి కృష్ణుని నేను అనుకుంటే ముద్దు పెట్టేదాకా నిద్దురబోను అసమ్ పర్ఫార్మెన్స్ శ్రేష్ఠ. సో శ్రేష్ఠని శ్రేష్ఠకి అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మా కల్చరల్ సెక్రటరీ స్ఫూర్తి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి. స్ఫూర్తి గారు. థ్యాంక్ యూ స్ఫూర్తి గారు. సో నెక్స్ట్ వస్తున్న పర్ఫార్మెన్స్ సుధా వేమూరి గారి కూచిపూడి నృత్యాలయం ఫౌండేషన్ తరపు నుంచి. ఇట్స్ గోయింగ్ టు బీ అమేజింగ్ ఫర్ షూర్. అండ్ మన సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రజెంట్ చేసే ఈ నృత్యం మీరందరూ మిస్ అవ్వద్దు. సో ప్లీజ్ బీ సీటెడ్, ఎంజాయ్ దిస్ విజువల్ ఫీస్ట్. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారినిదివో, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారినిదివో, పరమ పురుషుడు.
శిశువాయనిదివో శ్రీదేవి పాలిట చలగే నిధానము సేదదేరి యశోదకు శిశువాయనిదివో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగారినిదివో పరమ పురుషుడు దేవతలగా చుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వము దేవతలగా చుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వము శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న ఆ వరదుడు శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న వరదుడు కైవసమై గొల్లెతల కౌగిళ్ళనిదివో శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న ఆ వరదుడు కైవసమై గొల్లెతల కౌగిళ్ళనిదివో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగారినిదివో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగారినిదివో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు
మూవల పాదాల తోడా మ్రోయుచున్న కనకపో మూవల పాదాల తోడా పాయకాయ శోధ వెంట పారాడు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిత్తరాని మహిమల దేవకీ సోదోడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు అంతరింత గొల్లెతల అరచేది మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము అంతరింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము ముద్దుగారి యశోద ముంగిటి ముత్యము వీడు
కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే హరియచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే హరియచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుగరే సిరివలయరుచును జరగరే జరులు పరమ పురుషాయని పలుగరే సిరివలయరుచును జరగరే జరులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే పాండవవరదాయని పాడరే అండజవాహను కొనియాడరే పాండవవరదాయని పాడరే అండజవాహను కొనియాడరే కొండల రాయనిని కోరరే నందిత మాధవునిని తలచరి జనులు కొండల రాయనిని కోరరే నందిత మాధవునిని తలచరి జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవలనంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవలనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడు బ్రతుకరే జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడు బ్రతుకరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద దంధణ
ధిమ్ ధిమ్మి ధిమిత ధికుదం ధణ ధిమ్ ధిమ్మి ధిమిత ధికుద ధికుతకు తకుంద తరి 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 తత్తారితకుం తరికిణ నగ తక్కిణం తక్కిణం తక్కిడతక ఝం తక్కిణం తక్కిణం తక్కిడతక ఝం తత్తద్దిన్నంగుడ కిటతక నంతరి ఝంతరి కుంతరి కిటతక తత్తద్దిన్నంగుడ కిటతక నంతరి ఝంతరి కుంతరి కిటతక తక్కిట 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 తత్తరి కిటతం తత్తరి కిటతం తరికిటతం దశరథవర కుమారుడవైతివి దశరథవర కుమారుడవైతివి దశరథవర కుమారుడవైతివి దశరథవర కుమారుడవైతివి దైవ కౌశుయాగముగాచితివి దైవ కౌశుయాగముగాచితివి దైవ కౌశుయాగముగాచితివి దైవ కౌశుయాగముగాచితివి రసికుడ సీతను పెండ్లాడితివి రసికుడ సీతను పెండ్లాడితివి రవికులమున బలవంతుడవైతివి రవికులమున బలవంతుడవైతివి జంటకినాదిరి జాగదిజం జంటకినాదిరి జాగదిజం అంతట వనవాసము చేసితివి అంతట వనవాసము చేసితివి ఆడినమయ మృగ వెంబడిపోతివి 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 చింతిత ఇది మన వశమనుకుంటివి చింతిత ఇది మన వశమనుకుంటివి ధీను ధనం తకధిత్తకిణం తరి ధీను ధనం తకధిత్తకిణం తరి జటాయుదలు పగ వినుమని అతనికి జటాయుదలు పగ వినుమని అతనికి చెడని పదవిగానొసగిన వెనుక చెడని పదవిగానొసగిన వెనుక తత్తైతే హితం తత్తహిత తరిగిణతం తత్తైతే హితం తత్తహిత తరిగిణతం హనుమంతునకు అభయమొసగితివి హనుమంతునకు అభయమొసగితివి అల సుగ్రీవుని ఆదరించితివి అల సుగ్రీవుని ఆదరించితివి తధరిత రిత కిణ తరిత తరిత ఝం తధరిత రిత కిణ తరిత తరిత ఝం జయముగ వృక్షము చాటుననుంటివి జయముగ వృక్షము చాటుననుంటివి శరమున వాలిని కూలనేసితివి శరమున వాలిని కూలనేసితివి తకణం తక తణం తతక తకణం తక తణం తతక వానరసేనల దండు గూర్చితివి వానరసేనల దండు గూర్చితివి వారధి గట్టిగా బంధించితివి ఆ వారధి గట్టిగా బంధించితివి డాగదిగదిజం డాడాగదిజం డాగదిగదిజం డాడాగదిజం శరణని వచ్చిన వానిగాచితివి శరణని వచ్చిన వానిగాచితివి హరి 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 రణ బిరుదు గట్టితివి హరి 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 రణ బిరుదు గట్టితివి తక్కిట కిట తక తాకిట కిట ఝం తక్కిట కిట తక తాకిట కిట ఝం అసురుని కులమెల హతము చేసితివి అసురుని కులమెల హతము చేసితివి అరయతమ్మునకు అభయమొసగితివి అరయతమ్మునకు అభయమొసగితివి దం దం ధణ ధణ ధాను ధణం ధణ దం దం ధణ ధణ ధాను ధణం ధణ లంక లంక గూల్చితివి లంక లంక గూల్చితివి అగ్గలించి రావణు దృంచితివి అగ్గలించి రావణు దృంచితివి తధిమిత కిట తక ఝణు తరి కిట తక తధిమిత కిట తక ఝణు తరి కిట తక పట్టము గట్టి
విభీషణులంకలో పట్టము గట్టివి భీషణులంకలో పెట్టి వెడలితివి సీత సమేతుడవై లంకలో పెట్టి వెడలితివి సీత సమేతుడవై అట్టి అయోధ్య పట్టణమున మరి అట్టి అయోధ్య పట్టణమున మరి అట్టి అయోధ్య అయోధ్య అట్టి అయోధ్య అయోధ్య అట్టి అయోధ్య పట్టణమున మరి పట్టభద్రుడై ప్రబలిన రామా దిట్టముగా పెరుందేవిని గూడియు దిట్టముగా పెరుందేవిని గూడియు గట్టిగా భక్తుల బట్టి శుభములను గట్టిగా భక్తుల బట్టి శుభములను కట్టడి చేసిన కరివరద పెట్టెద 10,000 సాష్టాంగ దండము పెట్టెద 10,000 సాష్టాంగ దండం పెంపుగ చూడుము పరాకు బహు పరాకు రామ పరాకు లేఖను నాదిరి దిరి దిరి నన్నందిరి దిరి తాతాదిరి దిరి తక తదింగిన తం ధణం ధణ ధిమ్మిన్ ధిమ్మి కిణం కిణ తత తరి తత తరి తం ధణం ధణ ధిమ్మిన్ ధిమ్మి కిణం కిణ తత తరి తత తరి తక్కిడగది కిడగదాధా కిడగది కిడగదం గుడదాధా కిడగ ధిం తది గిణతం తం గుడదాధా కిడగ ధిం తది గిణతం తం గుడదాధా కిడగ ధిం తది గిణతం దత్తై ధన్న తద్దింద దత్తై ధన్న ఝణ్ను తం ధన్న తద్దింద తధణ తఝణు తం తధణ దింద ధణ తద్దింద తం తధణ తద్దింద తధణ తద్దింద తం తధణ ఝణు ధణ దింద తం తధణ తద్దింద ధణ తద్దింద తం తధణ ఝణు ధణ ఝణు అత్యద్భుతం, నయనానందకరం. ఇంతకు మించి చాలా చాలా బాగుంది. సుధా గారు మీరు రావాల్సిందిగా. అండ్ సుధా గారిని సత్కరించడానికి శ్రీనివాస్ మన్యం గారు, హరి రావుల్ గారు, స్ఫూర్తి గారు, స్ఫూర్తి గారు. యా
థ్యాంక్ యూ సుధా గారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఏ రోజు మేము ఏది అడిగినా ప్రోగ్రాం కాదనకుండా మీరు ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత వండర్ఫుల్ ప్రోగ్రాం ఉగాది రోజు మన తెలంగాణ వాసులకి కల్పించడం ఇది మా యాక్చువల్లీ మా లక్ అనుకుంటాను, మా అదృష్టం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సుధా గారు. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇంత మంచి ప్రోగ్రాన్ని మా అందరికి ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ హరిరావుల్ గారు, థ్యాంక్ యూ స్ఫూర్తి గారు. సో నెక్స్ట్ వచ్చేసి మనబడి నుంచి అష్టదిగ్గజాలు పద్య నాటకం. జై మణిది, మయూక మునుసూరు, శరణి రెడ్డి, సాహిద్ నక్క, ఆద్య ఏలుగూరి, కీర్తన పోతునీడి, చెరిసా పోతిరెడ్డి, సాహితీ కృష్ణ, హితిన్ సాయి దొడ్ల, అక్షర కలగ, గీతిక పోతిరెడ్డి అండ్ లహరి ముప్పుల్ల. గట్టి చప్పట్లతో వాళ్ళందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. అష్టదిగ్గజాలు పద్య నాటకం పై మనబడి. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి సభ తెలుగు కవిత్వాలతో మొదలు పెడదాము. మన తెలుగు భాష చాలా గొప్పది, అమృతం కంటే తీయనైనది. దాని గురించి ఒక పద్యం. తెలుగుదేలయన్న దేశంబు తెలుగవును, తెలుగు వల్ల ఉండ తెలుగు కండ, ఎల్ల నువ్వుల గొలవ నరగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. ఆంధ్ర కవిత పితామహ అల్లసాని పెద్దన్న గారు, మీరు అందుకోండి. సభకి నమస్కారం. నేను ఒక పద్యం చెప్తాను. అటంజన్ని కాంచె భూమీసురుడు, అంబర చుంబి శిరస్సర జరీ పటల ముహూర్ముహూర్లుట, దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటనట నాను కూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గట్టక చరిత్ కర్ణేను గర కంపిత సాలమున్ సీత శైలమున్. దీని తాత్పర్యం ఏంటంటే, ప్రవరాఖ్యుడు హిమాలయాల్లోని దృశ్యాన్ని వివరించాడు. సెలయేరు శబ్దంతోని నెమలులు నాట్యం చేస్తున్నాయి, ఇంకా ఏనుగులు చెట్టులు ఊపుతున్నాయి. అద్భుతంగా చెప్పారు అల్లసాని పెద్దన్న గారు, ధన్యవాదాలు. మీరు అందుకోండి రామభూషణ గారు. ప్రభుకి నమస్కారాలు. నేను చెప్పిన పద్యం భగవంతుని గురించి. హరిదం బోరుహ లోచనల్ గగన రంగభోగ రంగత్తమో భరణే పద్యం నొయ్య నొయ్య సాదలింపం రాత్రి శైలుషికిన్ వరసున్ముక్రతి పటము నిటలమున్ వక్త్రబనున్ దోంచన హరినామ కాకృతి బోల్చన రీకై సగంబై బింబై తూర్పునన్. దీని అర్థం వచ్చి, హరినామ స్మరణం చేసే వారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది, భక్తి మోక్షం మరియు ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. ఆ భగవంతుడి గురించి అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు. ఇంకా మీరు అందుకోండి దోర్జెట్టి గారు. ప్రభులకి సభకి నమస్కారం. నేను చెప్పబోయే పద్యం కోసం జనులు భ్రాంతిలో ఉన్న జనుల కోసం ఈ పద్యం.
కొరుకుల్ పుట్టరంచు నేర్తృ రవివేకుల్ జీవన భ్రాంతులై కొరుకుల్ పుట్టరే కౌర్వేదన కనేకుల్ వారిచే నేగతుల్ వరిసం పుట్టులేని ఆశకులకు బాధ్యులేని దుర్గతు చరణే మోక్షపదం బపుత్తుకులకు శ్రీకాళహస్తీశ్వర. దీని భావము జీవనరకం నుండి పుణ్యగతికి పోవాలంటే కొడుకులే పుట్టాలని జనులు భ్రాంతిలో ఉంటారు. కౌరవేంద్రుడైన ఆ ధృతరాష్ట్రుడికి 100 మంది పుట్టి ఏ పుణ్యగతికి వెళ్ళాడు? కొడుకు లేని ఆ శుక్రమహాముని నీనామస్మరంతో పుణ్యగతికి పోలేదా శ్రీకాళహస్తీశ్వర? పుత్రులా పుట్టాలని అవివేకంలో ఉన్న మనుషుల గురించి ఎంతో గొప్పగా చెప్పారు దూల్చటి గారు. ధన్యవాదాలు. మీరు అందుకుంది మల్లన్న గారు. సభకు నమస్కారం. ఇందులో తనకి పిల్లలు పుట్టరేదని చెప్పి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే సులభంగా కోరికలు ఇస్తారంటే మన శివుడు గారే. అందుకే ఆయన్నే పూజిద్దాం. శివుడు ఎలాంటి వారని చెప్పుకోవటానికి ఈ పద్యం. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తిరి సుమంత ఎవ్వదు పారవైచుగాన్ కామధేనువు వానంత గాడి పసరము అల్ల సురసాక వానంత మల్ల చెట్టు. దీని అర్థం ఏంటంటే ఆయన శివలింగం పైన నీళ్ళు ఇలా చల్లేస్తే ఏదో ఒక మేరదకి ఇలా పారవేస్తే కామధేనువు వాళ్ళంట్లో పాడియావైపోతుంది. కల్పవృక్షం తీసుకొచ్చి మళ్ళా చెట్టును చేసేస్తారు శివుడు. భేష్ భేష్ మల్లన్న గారు. ధన్యవాదాలు. మహాదేవుని భోలా శంకరుడు అంటారు. రామభద్రుడు గారు మీరు అందుకోండి. సభకి నమస్కారం. నేను వాళ్ళ చమత్కారవంతమైన ఒక స్తుతి పద్యం చెప్తాను. ఎలుక కైజూచు దన పాము నరికి కొనుచు పాము పైకి నెమ్రని ప్రకద్రూలి ఎదుపై దూకు పులి నదిలించి పిదప ఉనుకుచో జింక నొగమంక ఊరడించు ఈశ్వరుడు దీర్చుగాక మీ ఇంటి పోరు. ఈశ్వరుడు దీర్చుగాక మీ ఇంటి పోరు. పరమేశ్వరుడు మీకు ప్రసన్నుడై మీకు కలిగినటువంటి ఇంటి పోరు తీర్చుగాక అని ఒక ఆశీర్వాదం చేసినటువంటి పద్యం. ఈశ్వరుడు వాహనం ఎద్దు, ఆయన భార్య ఆయన పార్వతీదేవి వాహనం పులి. అలాగే కుమారుడైన వినాయకుడిని ఒక వాహనం ఎలుక, మరి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. వీటన్నిటికీ పరస్పరమైనటువంటి వైరాలు ఉన్నాయి. అయినప్పటికీ వాటి అన్నిటినీ ఒక కంటికి కనిపెట్టుకుంటూ ఇల్లు గడుపుకుంటూ చూస్తున్నాడు. అద్భుతంగా చెప్పారు రామభద్రుడి గారు. మీరు అందుకోండి పింగళి సూర్యుని గారు. సభకి నమస్కారం. నేను ఈరోజు సంస్కృత అనులోమ విలోమ పద్యం చెప్తాను. అనులోమ అంటే పైనుంచి కిందకి చదివితే తెలుగు పద్యం అవుతుంది. కిందించి పైకి చదివితే సంస్కృత పద్యం అవుతుంది. తావిను వారికి సరవిగా భావనతో నానునతి విభావిసు తేజ దేవర గౌరవ మహిమన మావలసిన కవిత మరికి మాకున దీస. దీని భావం ఏంటంటే, ఓ రాజా, మేమాశ్రయించిన మీ మహత్వం వలనే ప్రజలకు ఆనందకరమైన కవిత్వం మాకు కబ్బిందని భావం. చాలా బాగా చెప్పారు సూరన్న గారు. ధన్యవాదాలు. తిమ్మన్న గారు మీరు అందుకోండి. సభకి నమస్కారం. నేను మా 2 అక్షరాలతో ఒక పద్యం చెప్తాను. మనము ననను మానమును నను మనము ననను మానమును నను నీ నామమ్మను మననమును
నేనమ్మునమాన నీ నామమ్మను మననమును నేనమ్మునమాన నన్ను మన్న నమనమను నన్ను మన్న నమనమను నా నాము నేనమానానునా నా నాము నేనమానానునా. దీని భావము మునుల హృదయంలో ఉండే ఓ స్వామి, సదా నీ నామస్మరణ చేస్తున్నాను, నా రక్షణ భారం నీదే. భేష్ భేష్ తమ్మన్న గారు, ధన్యవాదాలు. తెనాలి రామకృష్ణ గారు, మీరు అందుకోండి. సభకు నమస్కారం. అందరి కవులు బాగా చెప్పారు. ఇప్పుడు నేను మన రాజుగారి కీర్తి గురించి చెప్తాను. నరసింహ కృష్ణరాయుని కరమనలు కీర్తి ఒప్పే కరిబిద్ గిరిబిద్ కరి కరిబిద్ గిరి గిరిబిద్ కరిబిద్ గిరిబిద్ తోరంగ కమనీయంబై. ఆహా, కృష్ణదేవరాయల సామ్రాజ్యం ఎంత గొప్పదంటే శివుడు నంది కైలాస పర్వతం, ఇంద్రుడు వజ్రాయుధము ఐరావతము ఎలా ప్రకాశిస్తాయో ఆయన కీర్తి కూడా మచ్చ లేకుండా ప్రకాశిస్తుంది. ఓహో తెనాలి గారు, ఈ రోజేంటి మీ దృష్టి పట్టణ నా పైన పెట్టారు? మీ అభిమానం. అంతరాయానికి మరణించాలి. దూరదేశాల నుంచి 3 కవులు మీ దర్శనానికి వేచి ఉన్నారు ప్రభు. ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. అయ్యా, నేను బహుభాష ప్రవీణుడిని. 100కు పైగా భాషలలో అవలీలగా మాట్లాడగలను. ఇప్పటి వరకు నా మాతృభాష ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. మీ దిగ్గజాలు గురించి చాలా విన్నాను. వీళ్ళల్లో ఎవరైనా కనుక్కోమనండి. దూరదేశం నుంచి వచ్చావు కావన మరాఠీ అని మాతృభాష నాయనా? కాదు. నీ వేషం చూస్తుంటే మన కన్నడ భాషలాగా ఉంది. లేదు. అబ్బా చచ్చాను. ఓహో, తమరి మాతృభాష తెలుగన్నమాట. అవును. మీ తెలివితేటలు చాలా చురుకున్నాయి తెనాలి గారు. ధన్యవాదాలు. జై బాబా మహారాజా. నన్ను సహస్ర గంట కవి నరసరాజు అంటారు. పట్టిన గంటమును ఆపకుండా రాస్తాను. రాసిన పద్యాలను తప్పులు పడుతాను. అయితే ఇది రాయండి. కలమానంబు పృతంబు పాయసము శాఖ వ్రాతముల్ పిండి వంటలు పాల్దేనియ జొన్ను వెన్న ఇదియానాలు ఉక్కరల్ చక్కరల్ ఫలముల్ పానకముల్ రసాయముల్ పల్లూర పిండ్లూర గాయలు పజ్జుల్ తడిపింద కందమునుల్ నందావర్భించదగెన్. ఇది రాసినాను ప్రభు. అయితే ఇది రాయండి. హరిదం బోరుహ లోచనల్ గగన రంగభోగ రంగత్తమో భరణే పద్యం నొయ్య నొయ్య సాదలింపం రాత్రి శైలు శుకిన్ వరసున్ముక్రతి పటము నిటలమున్ వక్త్రబనున్ దోంచన హరినామ కాకృతి వోల్చన రీకాయ్ సగంబై బింబై తూర్పునన్. ఇది రాయండి. ఇది రాసినాను ప్రభు. ఆహా, అలాగా. అయితే ఇది రాయండి. పుర్ టబాబా పుర్ టబాబా తలపై పూవట జాబిలి వల బూదట పుర్ టబాబా. ఎలా రాస్తారు? ఘంటం ఆగినదే. క్షమించండి. మీ అష్టదిగ్గజాలు ఈ పద్యానికి అర్థం చెప్పగలరా?
రాజనందన రాజ రాజత్వదులు సాటి తలపనన్నయ వేమ ధరణీపతికి భవభవభోగ సత్కళాభావములను భావభవభోగ సత్కళాభావములను. ఈ పద్యానికి అర్థం చెప్పగలరా? దానికి అర్థం చెప్పడం ఒక బ్రహ్మ విద్య, చెప్పుతాను. ఈ లోపల మీరీ పద్యాల గురించి ఆలోచించండి. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోకాయ మేకతోక మేక 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 మేకతోక మేక. దీనికి అర్థం చెప్పండి. పద్యాన్ని మరొకసారి వినిపించగలరా? అయ్యా తమరు అవధానులు సరస్వతి పుత్రులు, మరొక్కసారి అనడం సరికాదు. అయ్యా క్షమించండి, నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. అమ్మయ్యా, చాలా బాగా చెప్పారు తెనాలి గారు. ధన్యవాదాలు. ఇవి కాక మరెన్నో రచనలతో అష్టదిగ్గజాలు కీర్తి ప్రతిష్టలు గాంచారు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు మరియు ఆయన కొలువులో ఉండే అష్టదిగ్గజాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయలు ఒక గొప్ప సామ్రాట్ మరియు ఆముక్తమాల్యద రచించారు. అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడిగా పేరుగాంచిన మనుచరిత్ర రచయిత. నంది తిమ్మన్న పారిజాతాపహరణం రచించిన అష్టావధాని. తెనాలి రామకృష్ణ వికట కవిగా పేరుగాంచిన ప్రసిద్ధ కవి మరియు పాండురంగ మహత్యం రచించారు. దూర్జటి శివభక్తుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర మహిమను గానించిన కవి. మాదయ్య గారి మల్లన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి మరియు ప్రతిభాశాలి. అయ్యల రాజు రామభద్రుడు శాస్త్ర పరిజ్ఞానం కలిగిన గద్య కవి. పింగళి సూరణ రఘువీర చరిత్ర రచించిన కవి. రామరాజభూషణుడు మహాకావ్య రచనలో నిష్ణాతుడు. మన తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని, ఇంకా తెలుగు సంపదని ముందు తరాలకు అందించే పూర్తి బాధ్యత మన ఈ సిలికాన్ ఆంధ్ర వారి మనబడి చేస్తుంది. ఇందులో అందరూ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. అందరూ అర్హులే. మనందరం కలిసి ఈ మహాయజ్ఞంలో పాల్గొని ముందుకి తీసుకెళ్దాం. మేము చేరినట్టే మీ పిల్లలను కూడా చేర్పించండి. రండి, స్వచ్ఛందంగా ముందుకి రండి. ఏదో ఒక చిన్న పనిలో పాల్గొని ఈ మహాయజ్ఞాన్ని విజయవంతం చేద్దాం. భాషా సేవే భావితరాల సేవ. జై మనబడి, జై జై మనబడి. మా అందరి తరఫున ధన్యవాదాలు. We did it. Wait for your certificates.
థ్యాంక్ యూ మనబడి టీం, చాలా బాగా ప్రజెంట్ చేశారు. పిల్లలు ఎంత చక్కగా తెలుగులో చెప్పడం అంటే మీరు చాలా చాలా ఎఫర్ట్ పెట్టుంటారు. సో మనబడి టీంని అప్రిషియేట్ చేయడానికి ఐ కాల్ అపాన్ బాలాజీ పులివర్తి గారు, పావని పులివర్తి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి. మనబడి టీం కూడా రావచ్చు, మీకే అప్రిసియేషన్. రీజనల్ కోఆర్డినేటర్ని పిలవలేదని గీతా గారు నా పైన అడిగారు. గీతా దేశి గారు. ఇలాంటి మంచి మంచి నాటకాలు, మంచి మంచి ఏమంటారు తెలుగులో, అచ్చ తెలుగులో ప్రజెంట్ చేస్తే మాకు కూడా ఓకే, మేము మిస్ అవ్వట్లేదు, భాషని మిస్ అవ్వట్లేదు, కల్చర్ని మిస్ అవ్వట్లేదు అని. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మనబడి టీమ్. ఓకే, ఆడియన్స్ రిక్వెస్ట్ అంటే గీత గారు చెప్తున్నారు ఇట్లాంటివి ముందు పెట్టాలి అని. అంటే మా ఉద్దేశం ఏమిటంటే, ముందంటే మనం ఇండియన్ పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాం కదా, చాలా పలుచగా ఉంటారు ఆడియన్స్. అప్పుడు 6 గంటలకి అనుకుంటే 5 గంటలకు అనుకుంటే 6 గంటలకు వస్తారు. అప్పుడు మీకు చప్పట్లు కొట్టడానికి కరతాళ ధ్వనులు ఉండవు. ఓకే, 7ంటికి పెట్టాలంట. సజెషన్ టేకెన్, తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ టైం నుంచి. థ్యాంక్ యూ పావని గారు, థ్యాంక్ యూ బాలాజీ గారు, థ్యాంక్ యూ గీతాదేశ్ గారు. సుభాష్ నక్క గారు. థ్యాంక్ యూ సుభాష్ గారు. ఇక్కడ గ్రూప్ పేరు చెప్పి తర్వాత మనబడి టీం ఇచ్చారు ఇక్కడ, అందుకే. అయ్యో, మన తెలంగాణ కెనడా అసోసియేషన్ ఏ ఈవెంట్, ఏ కార్యక్రమం చేసినా మనకి మీడియా పార్ట్నర్గా మార్నింగ్ రాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఐ ఇన్వైట్ మార్నింగ్ రాగా ప్రదీప గారు, రంజని గారు ఆన్ టు ద స్టేజ్. ఉగాది మెసేజ్ ఇవ్వచ్చండి మా కమ్యూనిటీకి. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఇంత మంచి వేడుక పండుగ ఎంత బాగా జరుపుకుంటున్నాము. అండ్ ఒక్కటి మించిన ఒక కార్యక్రమాలు అవుతున్నాయి. నా పేరు ప్రదీప, నేను మార్నింగ్ రాగా తెలుగు రేడియోకి కోఆర్డినేటర్ కింద పనిచేస్తాను. నాతో పాటు రంజని గారు కూడా ఉన్నారు. యు ఆల్ నో రంజని, అండ్ షీఈ్ ఆల్సో ఆర్ ఆర్జే, డియర్ ఆర్జే హూస్ బీన్ విత్ మార్నింగ్ రాగా. మేము 10 ఏళ్ల నుంచి రేడియో నడుపుతున్నాము. ఈ సంవత్సరం 10 ఏళ్ళ మైల్ స్టోన్ ఉందండి. బట్ తెలంగాణ కెనడా అసోసియేషన్తోని కొలాబరేషన్ అనేది ఎప్పుడు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మన సొంతం అన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు వచ్చినా ఇక్కడ. ద వే ద పర్ఫార్మెన్సెస్ కానీ, ద వే ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డన్. ఈరోజు చాలా బాగా చేశారు కార్యక్రమాలన్నీ. అందరికీ ఈ పండుగ, ఈ ఉగాది అనే సంవత్సరం మనకందరికీ బాగా అవ్వాలని, మన సంస్కృతి సాంప్రదాయం అన్నిటినీ గుర్తుంచుకొని ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. రంజని. థ్యాంక్ యూ ప్రదీప. సో నా దగ్గర 2 ముక్కలు ఉంటాయి. ఎక్కువ నా మొహాలన్నీ చూస్తుంటే ఇప్పుడు ఇబ్బంది పెట్టాలని కూడా లేదు మిమ్మల్ని అందరినీ. ఒకనొక మీకు మన ప్రియమైన తెలుగు రేడియో మార్నింగ్ రాగా 101.3 FM చక్కని పాటలు, కమ్మని మాటలు వింటూనే ఉండండి. ఎవ్రీ సండే 7 to 8 PM EST. మా ఇన్స్టాగ్రామ్, FB, యూట్యూబ్ ఛానల్స్ని ఫాలో అవుతుండండి. అండ్ కాంటెస్ట్ అలర్ట్స్ చాలా వస్తున్నాయి. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. అలాగే మరొకసారి తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎంటైర్ కమిటీకి శుభాకాంక్షలు అండి. వండర్ఫుల్ జాబ్ డన్ టుడే, అండ్ ఎవ్రీబడి డ్రైవ్ సేఫ్, ట్రావెల్ సేఫ్. థ్యాంక్ యూ అండి.
उई अम्मा मैं तो टूट के बिखर गई उई अम्मा उई अम्मा उई अम्मा उई अम्मा चुई मुई से हिरनिया उई अम्मा कल भेड़ियों से डर गई उई अम्मा उई अम्मा उई अम्मा సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లాని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తివే ఉండే గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ చెమట సుక్కులే తీసయ్యకే నీ సీర కొంగుకే ముడివయ్యావే సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ ఉల్లలాయ్ ఉల్లలాయ్ ఉల్లెల్లెల్లాలే ఉల్లలాయ్ ఉల్లలాయ్ ఉల్లెల్లెల్లాయ్ ఉల్లలాయ్ ఉల్లలాయ్ ఉల్లెల్లెల్లాలే ఉల్లలాయ్ ఉల్లలాయ్ ఉల్లెల్లెల్లాయ్ नखरे वाले मेरे हिस्से आजा चश्मे वाले मेरे हिस्से आजा मन का मंत्र दोनों सीखे यार जब तू जब मैं अब होने दे हल्ला मेरी तू तेरा मैं अब माने मोहल्ला मैं भी जानू तू भी जाने तेरा मेरा नाता है पक्का अब होने दे नैन मटका दोनों में नैन मटका जी भर के नैन मटका तेरा मेरा हो अब होने दे नैन मटका दोनों में नैन मटका जी भर के नैन मटका तेरा मेरा हो Awesome performance. End of the day, last performance. వీళ్ళకి అప్రిసియేషన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎవరిని పిలవాలి అని వెయిట్ చేస్తున్నాను నేను. శ్రీనివాస్ గారు.
థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీరు ఇక్కడే ఉండాలి. శంకర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, శంకర్ గారు ఈరోజు జరిగిన కల్చరల్స్ మొత్తం టీసీఏ స్టార్ట్ నుంచి ఈరోజు ఈ డే అంతా కల్చరల్స్ జరిగిన వాటిని కూడా దెర్ ఆర్ అవార్డ్స్, ప్రైజెస్ కల్చరల్ పర్ఫార్మెన్సెస్కి అండ్ జడ్జెస్ చాయిస్ ఓటింగ్ ఉంది. సో జడ్జెస్ చాయిస్లో ఎవరు విన్ అయ్యారో మా కోహోస్ట్ వరుణి చెప్తుంది. ఓకే, జడ్జెస్ చాయిస్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు వెంకీస్ రిథమ్ రెబల్స్. సో వెంకీస్ రిథమ్స్ రెబల్స్ టీమ్ అంతా ఒక్కసారి వచ్చేస్తే ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Congratulations, Venky's Rhythm Rebels. And next వచ్చేసి జడ్జెస్ చాయిస్లో సెకండ్ ప్రైజ్కి 2 విన్నర్స్ ఉన్నారు. ఫస్ట్ ఈజ్ 3S హార్మనీ. హార్మనీ. జడ్జెస్ చాయిస్లో సెకండ్ ప్రైజ్ గెలుచుకున్న వారు శ్రేష్ఠ పెండ్యాల. కంగ్రాచులేషన్స్ శ్రేష్ఠ. ఆడియన్స్ ఓటింగ్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న వారు వెంకీస్ డాన్సింగ్ నింజాస్. కంగ్రాచులేషన్స్. సో ఆడియన్స్ ఓటింగ్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి వీళ్ళకి. పర్ఫెక్ట్ పిఆర్ ఉన్నారు వీళ్ళకి. సో పిఆర్ చాలా బాగా జరుగుతుంది కాబట్టి దే ఆర్ విన్నింగ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇప్పుడు ఆడియన్స్ ఓటింగ్లో సెకండ్ ప్రైజ్కి 2 విన్నర్స్ ఉన్నారు. ఫస్ట్ విన్నర్ ఈజ్ హవర్ బాట్. కంగ్రాచులేషన్స్ హవర్ బాట్. అక్కడ అక్కడ ఆద్య కొప్పు.
సెకండ్ ప్రైజ్ ఆల్సో గెలుచుకున్నవారు దియా నారేలపల్లి. కంగ్రాచులేషన్స్ దియా. థ్యాంక్ యూ శంకర్ గారు. శ్రీనివాస్ గారు మీరు ఇక్కడే ఉండాలి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆడియన్స్. థ్యాంక్ యూ టీసీఏ గవర్నింగ్ బోర్డ్ మెంబర్స్ అండ్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ టీసీఏ లైఫ్ మెంబర్స్. థ్యాంక్ యూ వాలంటీర్స్. థ్యాంక్ యూ స్పాన్సర్స్. థ్యాంక్ యూ పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ కల్చరల్ టీమ్. థ్యాంక్ యూ ఫుడ్ టీమ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి for making this event a grand success. Thank you, thank you, thank you. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे